హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు పెసరట్టు చేయడం చూపిస్తానండి నా స్టైల్లో. ఇది ఒక్క గ్లాస్లో తక్కువ పెసర్లు తీసుకోవాలి. కొంచెం బియ్యం, కొన్ని మన చేతితో కొద్దిగా ఇన్ని, తర్వాత కొంచెం మినప్పప్పు, ఇంతే మినప్పప్పు, అంటే క్వాంటిటీ కొంచెమే కాబట్టి నాది తీసుకొని నానబెట్టేసుకున్నాను. ఇట్లా ఇది పెసర్లు నానబెట్టుకున్నాను. తర్వాత ఇది బియ్యము, మినప్పప్పు నానబెట్టేసుకొని రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తర్వాత పెసరట్టు ఎలా వేయించుకోవాలో చూపిస్తాను. వేసేసినండి మిక్సీలో బౌల్. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 ముక్కలు ఇట్లా పీసెస్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అల్లం, అది కూడా ఇట్లా కట్ చేసుకొని, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత పసుపు, తర్వాత మనం ఎప్పుడు వేసుకునే ఇంగ్రీడియంట్ మెంతి పౌడర్, సాల్ట్. కొంచెం సాల్ట్, ఎప్పుడు చేతితోనే వేయాలి. మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. ఇంకొక ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి, కరివేపాకు. ఇప్పుడు తెంపుకొచ్చిందా మన చెట్టుని తెంపుకొచ్చి కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. కొంచెం చిన్న ముక్క కొబ్బరి ఇట్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కడుక్కొని ఇందులో వేసేసుకోవాలి మిక్సీలో. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్, 2 ఎల్లిపాయలు, కొన్ని పల్లీలు. ఈ పొట్టుతోనే వేసుకోవాలండి. పొట్టు చాలా మంచిది, ఫైబర్ కాబట్టి కంపల్సరీ పొట్టుతోనే వేసుకోవాలి, పొట్టు తీయకూడదు. తర్వాత కొంచెం జీలకర్ర. అన్నీ కొన్ని. నాది క్వాంటిటీ చిన్న కాబట్టి నేను కొలతలో చెప్పలేకపోతున్నాను మీకు. చాలా కొంచెం కాబట్టి నేను చేసుకునేది కొంచెం జీలకర్ర, అన్నీ లిటిల్ బిట్ కొంచెం చూడండి వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని వేస్తాను మీకు. ఇదిగోండి ఇంత సాల్ట్, చేతితోనే వేసుకోవాలి ఎప్పుడు సాల్ట్. కొబ్బరి చట్నీలో పోపు వేసేసినండి. ఇది అల్లం చట్నీ, కొంచెం అల్లం చట్నీ, కొంచెం కొబ్బరి చట్నీ. ఇప్పుడు మనం ఉప్మా వేసుకుందామండి. పెసరట్టులోకి 2 స్పూన్ల నెయ్యి, కొంచెం ఆవాలు, పడింది ఇలాచీ పొట్టు. మనం నెయ్యి చేసినప్పుడు అందులో ఇలాచీ ఉండింది, ఇలాచీ పుట్టది ఉండకండి, ఏం కాదు. కొంచెం ఆవాలు, కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. పెసరట్లో కాబట్టి ఏం వేయకూడదు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతే. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, హోమ్ మేడ్ ఇది.
ఇప్పుడు బాంబే రవ్వ దీంట్లో ఈ బౌల్లో హాఫ్ తీసుకుంటున్నాను కాబట్టి ఆ బౌల్తో 2 బౌల్స్లో వాటర్ కొంచెం లూజ్గా ఉండాలి, పెసరట్లో కదా లూజ్గానే ఉండాలి. 2 బౌల్స్లో నీళ్ళు పోస్తున్నా, ఆ బౌల్తో 2 బౌల్లో నీళ్ళు. కొంచెం లైట్గా మెంతిపిండి అండి, సాల్ట్, కొంచెం సాల్ట్ దానికి సరిపడా, మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెమే. నీళ్ళు మసులుతున్నాయి చూడండి. ఇప్పుడు కొంచెం సిమ్ చేసుకోవాలి, మంట మొత్తం తగ్గించుకొని, లేకపోతే ఉండలు కట్టిపోతుంది రవ్వ కదా, బాంబే రవ్వ ఉండలైపోతుంది. లైట్ ఇట్లా వేస్తూ కలుపుకోవాలి, కలపకుండా ముద్దలైపోతుంది. బాగా కలిపేసి ఒక్క నిమిషం మూత పెడితే అయిపోతుంది. మంట కొంచెం సిమ్ చేసుకోవాలి. ఈలోగా మనం పెసరట్టు వేసుకుందాం. ఇలా ఈలోగా ఇంకో స్టవ్ పెట్టుకొని దీని మీద పెడుతున్నా. పెసరట్టు వేసుకుందాం. ఉప్మా అయిపోయిందండి, బంద్ చేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మట్ట వేసుకుందాం, పెసరట్టు వేసుకుందాం. ఇది ఇందాక రుబ్బిన పెసరట్టు బ్యాటర్. వాటర్ పడుతుంది. రెండు స్పూన్లు వేసుకోవాలి. తిప్పుకోవాలి సన్నగా, చాలా సన్నగా మంచిగా తిప్పుకోవాలండి. రౌండ్గా సన్నగా, చూడగానే తినాలి అనిపించే అంత ఇంట్రెస్ట్గా తిప్పుకోవాలి. వంట చేసేప్పుడు మనసు ఇంట్రెస్ట్తో పెట్టి చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది కొంచెము కాలాలి. దీనిపైన నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు, హోమ్మేడ్ నెయ్యి కాబట్టి మన ఇష్టం. మనకి ఇష్టం ఉంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ నేను ఉప్మా పెడుతున్నాను కాబట్టి చాలా తక్కువ వేస్తాను. మామూలుగా అయితే వేసుకోవచ్చు ఎన్నైనా. కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇట్లా. కొంచెం కాలింత. చూడండి కిందంతా రెడ్డిష్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఉప్మా పెట్టుకోవాలి. దాంట్లో మొత్తం సన్నగా వేసి ఇట్లా రౌండ్ చేస్తాం కాబట్టి మొత్తం అంతా వస్తుంది. పెసరట్టుకి మొత్తం వస్తుంది. రౌండ్ చేస్తాం కదా పెసరట్టుని. చూడండి కలర్ చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ కలర్. చూడండి
ఇట్లా మొత్తం రెడ్డిష్గా వచ్చాక తర్వాతే తీయాలి. అంతకుముందు తీస్తే క్రిస్పీగా రాదు, మెత్తగా ఉంటుంది. మంట సిమ్ చేసుకోవాలి. సిమ్లో చూడండి తీస్తున్నాను. ఇట్లా అనుకోవాలి, ఇట్లా ఇప్పుడే క్రిస్పీ సౌండ్ వస్తుంది చూడండి. తర్వాత దీన్ని ఇటువైపు అనుకోవాలి. చూడండి ఎంత బాగుంది, మౌత్ వాటరింగ్గా. చూడండి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. అసలు ఏ హోటల్లోనే ఉంటుందండి ఇట్లా. వాడు ఏ 100-200 తీసుకుంటాడు దీనికి. తింటున్నానండి నేను ఇప్పుడు పెసరట్టు దోశ. టుడే మై టిఫన్ బ్రేక్ఫాస్ట్. చూడండి ఉల్లిపాయలు, లోపల ఉప్మా, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ. చూడండి నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. కొంచెం పెసరట్టు, కొంచెం ఉప్మా. ఇందులో ఉప్మా పెట్టుకోవాలి కంపల్సరీ. ఒక్కొక్క బయటకు ఒక్కొక్క ఉప్మా కొంచెం కొంచెం పెట్టుకోవాలి. కొంచెము కొబ్బరి చట్నీ, కొంచెం అల్లం చట్నీ, అన్నీ కలిపి తినండి. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తినండి. అన్నపూర్ణ స్తోత్రం చదువుకోండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివ భక్త స్వదేశో భువనత్రేం. జయ అన్నపూర్ణ మాత. తినండి. చాలా బాగుందండి. సేమ్ యాస్టిస్ మీరు చేసుకోండి, తినండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.